హాయ్ హలో వెల్కమ్ టు ఎస్విజెడి కిచెన్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జొన్న రొట్టెలు. తయారీ విధానం చాలా సింపుల్గా ఉంటుంది, చూడండి. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా అవసరం అవుతుంది. అలాగే చేయటం రాక ఆగిపోతూ ఉంటారు. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా సింపుల్గా. ఇలా ఒక మీడియం సైజు గ్లాస్లోకి పిండి తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తగినంత వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ చపాతీ ముద్దలాగా కాకుండా కొంచెం జారుగా కలుపుకోవాలి, సాఫ్టీగా. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం చపాతీ కాల్స్తాం కదా, అలాంటి పెనం తీసుకుని లైట్గా ఆయిల్ మొత్తం అప్లై చేసి, ఎక్కువగా ఏం పట్టదండి ఆయిల్, లైట్గానే పడుతుంది. తీసుకున్న పిండిలో 2 ముద్దలుగా తీసుకొని ఒక ముద్దని పెనంపై పెట్టి ఇలా పల్సగా మనం ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో పల్సగా, చూడండి నేను ఎంత సింపుల్గా ప్రెస్ చేస్తున్నానో. ఇలా పెనంపై పల్సగా ప్రెస్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో మంట పెట్టి కాల్చాలి. మరొకసారి చెప్తున్నా చూడండి, హై ఫ్లేమ్లో అయితేనే ఈ రొట్టె అనేది బాగా కాలుతుంది. మరొకసారి చెప్తున్నాను, ఈ రొట్టె కాల్చడానికి హై ఫ్లేమ్ మాత్రమే ఉండాలి, అప్పుడైతేనే చాలా చక్కగా కాలుతుంది. చుట్టూ రౌండ్గా ఇలా కాలిన తర్వాత మళ్ళీ ఇంకోవైపు టర్న్ చేసి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ముందుగా చెప్పాను కదా అల్లం పచ్చడి, దాంతో అయినా తినొచ్చు, లేదా ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే పెరుగుతో అయినా సరే, ఏ వెజిటబుల్ కర్రీ అయినా సరే దాంతో తినేయచ్చు.